కుటుంబ సభ్యుల నా మీద రెచ్చగొట్టి వాళ్ళు అసలే ఈర్ష్యతో ఉన్నారు ఆడవాళ్ళు. చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇదే పురంధరేశ్వరి, ఇదే భువనేశ్వరి, వీళ్ళ ఈర్ష్యా ద్వేషాలకి నా జీవితం బలైపోయింది. వీళ్ళ ఈర్ష్యా ద్వేషాలకు వాళ్ళ తండ్రి జీవితం బలైపోయింది. వీళ్ళు కలిసి మగవాళ్ళ అమాయకులైనటువంటి మగపిల్లలందరినీ కూడా చేతిలో పెట్టుకొని అతి దారుణంగా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ ఇచ్చి సొంత తండ్రినే దింపేసుకున్నటువంటి దరిద్ర కుటుంబం ఎన్టీఆర్ గారి కుటుంబం చెప్పాలి అంటే. ఎందుకంటే ఆయన మహానుభావుడు, వాళ్ళ అదృష్టవంతులు అలాంటి తండ్రిని పొందినందుకు. కానీ ఎన్టీఆర్ గారు ఎంత దురదృష్టవంతులో ఈ కుటుంబాన్ని చూసుకొని మనకు అర్థమవుతూ ఉంది. ఎంతో ఆశయంతో పేదవాళ్ళకి అన్నం గిన్నెలాగా వచ్చినటువంటి తెలుగుదేశం ఆ రోజు నిజంగా పేదల పక్షాన నిలబడింది. బీసీలందరికీ కూడా పంచుకోట్లాగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. 51% ఓటింగ్ 94 ఎలక్షన్లు వచ్చేసరికి అది 2% పెరిగి 53% ఓటింగ్ పెరిగినటువంటి తెలుగుదేశం పార్టీ తర్వాత ఈరోజు ఎటువంటి పరిస్థితి దిగజార్చాడు. ఆ రోజు లక్ష్మీపార్వతిని బూచిగా చూపించావు, రాజ్యాంగ ప్రసక్తి అన్నావు. ఈరోజు నీ కొడుకుని రాజ్యాంగేతర శక్తిగా నువ్వు తీసుకురాలేదా? నేనేమైనా పదవులు తీసుకున్నాను? ఆ రోజు ఇంత గెలిపించిన దాంట్లో నేను కూడా భాగస్వామినే కదా తెలుగుదేశం పార్టీని. అలాంటి పార్టీ నువ్వు ఏమీ లేకుండా ఒక ఎమ్మెల్సీ ఇచ్చి 3 మినిస్టర్లు తెచ్చి నీ కొడుకును పూర్తిగా అవినీతిలో ముంచేసి వాడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత దోపిడీ చేశాడు. వాడికి మాట్లాడటం లేదు, ఒక వాక్యం సరిగ్గా పలకలేడు. అలాంటి వాడు మనకు ముఖ్యమంత్రిగా తలుచుకుంటే ఎంత అసహ్యంగా అనిపిస్తూ ఉందో ఆలోచించండి ఒకసారి. అతన్ని రేపు తన వారసుడిగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిని చేయాలని ఈరోజు ఈ 75 ఏళ్ల వయసులో ఈ ముసలాయన ఎంత కష్టపడుతున్నాడో మనందరం కూడా చూస్తున్నాం. ఒక మతిపోయినటువంటి పరిస్థితుల్లో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఇటు తండ్రి తిరుగుతున్నాడు. అంతకంటే పిచ్చి మాటలు మాట్లాడుతూ అటు కొడుకు కూడా అట్లాగే మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి వీళ్ళకి ఇంకొకరు తోడయ్యాడు పవన్ కళ్యాణ్. వీళ్ళందరూ